ఈరోజు నేను నిర్మోహమాటంగా చెప్పగలను, 100 మంది క్రైస్తవులు ఉంటే అందులో 90 మంది నిలబడిన మార్గం ఏది అంటే అది దేవుని మార్గంలో కాదు, కానీ ఏ మార్గంలో అయితే దేవుడు నిలబడకూడదు అని చెప్తా ఉన్నాడో ఆ మార్గంలోనే నిలబడి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే మేము క్రైస్తవులం. దుష్టుల మార్గం ఏదైతే, పాపుల మార్గం ఏదైతే ఉంటా ఉందో లిస్ట్ అవుట్ చేసి చెప్పనవసరంలా. వాడి జీవితంలో పాపం ఉంటా ఉంది, వాడి ఆలోచనలో పాపం ఉంటా ఉంది, వాడి బ్రతుకులో పాపం ఉంటా ఉంది, వాడు వెళ్ళే దారిలో పాపం ఉంటా ఉంది, వాడు చేసే పనులలో పాపం ఉంటా ఉంది. స్టిల్ హీ ఈజ్ సేయింగ్, హీ ఈజ్ క్లెయిమింగ్ దట్ హీ ఈజ్ క్రిస్టియన్. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎంత సిగ్గుపడాల్సిన విషయం. నువ్వు ఒక సక్సెస్ఫుల్ క్రైస్తవుడిగా ఉండాలి అంటే మనం ఏ దారిలో నిలబడినా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, వెదర్ ఇట్ మే బీ ఇన్ మినిస్ట్రీ, సర్వీస్, ఈ సేవలో ఉండొచ్చు, లేదా వ్యాపారంలో ఉండొచ్చు, లేదా చదువుల్లో ఉండొచ్చు, లేదా విశ్వాస జీవితంలో ఉండొచ్చు, ఎక్కడ నువ్వు ఉంటా ఉన్నా నువ్వు ఉన్న ప్లేస్లో నువ్వు సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సక్సెస్ లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు నిలబడి, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాసపడి, లాస్ట్కి నీకు వచ్చే గుర్తింపు ఏది ఉండదు. కానీ ఎలా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి అవ్వడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నువ్వు ఫాలో అయినప్పుడే నీ జీవితంలో నువ్వు సక్సెస్ చూడగలవు. కష్టపడి పని చేస్తేనే సక్సెస్ అవుతారు, అది నీ వ్యక్తిగతమైన కెరియర్లో. కానీ దేవుని విషయానికి నువ్వు వస్తే, దేవునిలో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే యూ షుడ్ స్టాండ్ అవుట్ ఆఫ్ ఆల్ ది సిన్స్. ప్రతి పాప నుంచి నువ్వు దూరంగా నిలబడినప్పుడు, ప్రతి పాపిష్టి మార్గం నుంచి నువ్వు దూరంగా నిలబడగలిగినప్పుడు, ప్రతి పాపిష్టి ఆలోచన నుంచి నువ్వు పక్కకి నిలబడి నేను సపరేట్గా బ్రతుకుతా ఉన్నాను అని నువ్వు క్లెయిమ్ చేయగలిగిన రోజు యువర్ సక్సెస్ విల్ బి ఆన్ ద వే. నీ సక్సెస్ నీ కోసం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.